నేను విలేజ్‌కి వెళ్ళినప్పుడు ఈ కోలాటం వీడియో అనేది ఆల్రెడీ నేను రీల్స్‌లో అప్‌లోడ్ చేశాను కదా! ఇక్కడ జరిగిన సినారియో అనేది నేనెప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే నేను కూడా అది ఫేస్ చేశాను కాబట్టి. ఇక్కడ ఇంతమంది ఇంత కష్టపడి వాళ్ళు ప్రాక్టీస్ అయ్యి ఇలా కోలాటం చేసి అది కూడా ఇంతమందిలో వేయడానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అలాంటిది వాళ్ళు అంత డేర్ చేసి వేస్తున్నారు. కనీసం అప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు కానీ ఇంత వరస్ట్‌గా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు నేను. అది కూడా పల్లెటూరు గాబట్టి ఇలా ఉన్నారేమో అని అనిపిచ్చింది నాకు. అసలు టాపిక్ ఏంటంటే లావు, చబ్బీగా ఉండడం. దానివల్ల ప్రాబ్లమ్ ఏంటి? ఇప్పుడు లావుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఫేస్ చేసుకుంటారు ఆ ప్రాబ్లమ్ ఏదో. ఎవ్వరికీ కూడా ఇష్టం ఉండదు లావుగా ఉండాలి, ఇంత ఇదిగా ఉండాలి, అందరూ నన్నిలా అంటున్నారు. చాలా ఫీలింగ్స్ ఉంటాయి. అక్కడి దాకా ఎందుకు నేనే చాలా సార్లు అనుకున్నా. ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి ఒకేసారి సన్నపడిపోతే బావుండు. ఈ మాటలన్నీ వినలేకపోతున్నాను. ఏం చేసినా తగ్గట్లేదు అని చాలా సార్లు అనుకున్నా. అమ్మాయిలు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. పీసీఓడీ, పీసీఓఎస్, థైరాయిడ్ అని చాలా ఉంటాయి. హార్మోనల్ ఇంబాలెన్స్ అని. ఇవన్నీ నీకు తెలీదు. ఎందుకు మాట్లాడతారు ఈ జనాలు నాకర్థం కాదసల. ఇలాంటి వాళ్ళని రోడ్డు మీద పెట్టి కాల్చేయాలి. ఏదో పెద్ద పెద్ద టాపిక్‌లు కాల్చేయాలి. ఈ చిన్న టాపిక్‌కి కాల్చేయడం ఏంటి అని అనుకునే వాళ్ళకి ఇంక నేను చెప్పలేను. ఫాలో ఫర్ పార్ట్ 2.